వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికలు కూడా ముగిసిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడి ఎన్నికపైన బీజేపీ పార్టీ దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఆ పార్టీకి సంబంధించి ఎన్నిక నిజానికి చాలా రోజుల క్రితమే జరగాల్సిన అవసరం ఉన్నప్పటికీ వివిధ కారణాల చేత ఆ ఎలక్షన్స్ వాయిదా పడుతూనే వస్తుంది. బీహార్ ఎన్నికలకు ముందుగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక చేయాలనే ఆలోచనలో ప్రస్తుతం బీజేపీ నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా కొంత కసరత్తు చేస్తున్నారు. ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇక పూర్తిగా బీజేపీ అధ్యక్ష ఎన్నిక అనివార్యం కానుంది. చాలా వరకు చాలా రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే కొత్తగా రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించిన నేపథ్యంలో జాతీయ అధ్యక్షులు ఎవరిని నియమించాలన్న అంశం పైన పార్టీ కొంత దీనిపైన కసరత్తు కొంత చేస్తుంది. అయితే ఎవరిని నియమిస్తారనే అంశం పైన చాలా రకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక దశలో దక్షిణాది ప్రాంతానికి సంబంధించిన మహిళకు ఈ అవకాశం ఇస్తున్నారు. ఒక మహిళ ఈసారి ఉంటుందని కూడా ప్రచారం జరిగినప్పటికీ మహిళకు దాదాపు ఇచ్చే ఆలోచనలో పార్టీ లేదన్నట్టుగానే ఇటీవల కొంత ప్రచారం జరిగిన పరిస్థితి కనిపించింది. ఉపరాష్ట్రపతిగా అంటే అభ్యర్థిగా రాధాకృష్ణన్ ఎవరైతే తమిళనాడుకి సంబంధించి ఆయనకు అవకాశం కల్పించిన నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడిగా మళ్ళీ జాతీయ స్థాయికి సంబంధించి సౌత్ నుంచి ఎవరికైనా ఇస్తారా అంటే ఇచ్చే అవకాశం లేదన్నది కూడా పార్టీలో కొంత చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించినంత వరకు బీహార్ ఎలక్షన్స్ 1, 2 నెలల్లోనే జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈలోపుగానే ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచనలో నాయకత్వం ఉంది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు. సంఘ్ పరివార్ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతనే కొత్త అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయానికి సంబంధించి ప్రధానమంత్రితో పాటు ఇప్పటికే చాలామంది సీనియర్ నేతలు రెగ్యులర్‌గా మాట్లాడుతున్నారు. ఎవరికిస్తే బాగుంటుంది. ఈసారి కొంత స్ట్రాంగ్ సంఘ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలనేది పార్టీలో కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే సంఘ్ బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళకి ఇవ్వడం వల్ల ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతిగా రాజీనామా ఎవరైతే చేశారో ఆయన ఎపిసోడ్‌కి సంబంధించి మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తికి మాత్రమే ఇవ్వాలి తప్ప కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం వల్ల సమస్యలు వస్తాయనేది బీజేపీ నాయకత్వం భావిస్తుంది. తెలంగాణనే దీనికి మనం ఉదాహరణ చెప్పుకోవచ్చు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించినంత వరకు చాలా రోజులు ఈటెల రాజేందర్‌కి ఇస్తారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేరారు. ఆయనకు అవకాశం దాదాపు ఆయన పేరు ఖరారైందని ప్రచారం జరిగిన తర్వాత ఎన్. రామచంద్రరావు ఎవరైతే మొదటి నుంచి బీజేపీని నమ్ముకొని ఉన్నారో, మొదటి నుంచి సంఘ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నారో ఆయనకు అన్యూహంగా ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. సో, ఏపీలో కూడా మాధవ్‌కి కూడా మొదటి నుంచి మాధవ్ బీజేపీకి సంబంధించి సంఘ్ పరివార్‌కి సంబంధించిన వ్యక్తి కావడం చేత ఆయనకు ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు కూడా జాతీయ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి పూర్తి స్థాయిలో సంఘ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకి తప్ప కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం ఇవ్వవద్దని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.